హలో అండి, నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో మనకి ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడానికి చాలా కారణాలు ఉంటాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ట్యూబల్ ఫ్యాక్టర్స్, అంటే ఫెలోపియన్ ట్యూబ్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అనమాట. అసలు ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఏంటి, అది న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఎందుకు అవసరం అనేది చెప్తాను. సో ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఏంటంటే మనకి గర్భసంచికి రెండు పక్కల 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎవ్రీ మంత్ మనకి బాడీలో 1 or 2 ఎగ్స్ అనేవి ఓవులేషన్ టైంకి రిలీజ్ అవుతాయి. అదే టైంలో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఈ స్పర్మ్స్ అనేవి వెళ్ళి ఈ ఎగ్ని కలిసినప్పుడు ట్యూబ్లో ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది అనమాట, బేబీ. సో అట్లా ఫామ్ అయిన ఎంబ్రియో వెళ్ళి గర్భాశయంలో ఇంప్లాంట్ అవుతుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ అంటే ఏమొస్తాయి అనేది చూద్దాం. సో ఫెలోపియన్ ట్యూబ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇన్ఫెక్షన్ రావడం అనమాట. సో ఇన్ఫెక్షన్ని మనం పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాము. ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ అండి ఇన్ఫెక్షన్. అది మనకి ఎట్లా అయినా వెజైనా నుంచి రావచ్చు, యూట్రస్ నుంచి ట్రావెల్ చేసి పైకి ఇన్ఫెక్షన్ వెళ్ళినప్పుడు కూడా ట్యూబ్లో ఇన్ఫెక్షన్ వల్ల వాటర్ రావడం కానీ పస్ రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ట్యూబ్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే ట్యూబ్ లోపల సీలియా అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ట్యూబ్ నార్మల్ ఫంక్షనింగ్ అనేది ఉండదు. దానివల్ల మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది డిలే అవుతూ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ట్యూబ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అని మనం వింటూ ఉంటాం. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ ఏంటంటే మనకి గర్భాశయంలో అంటే యూటరస్లో వస్తుంది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే ట్యూబ్లో ఇట్లా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ ఏదైనా ట్యూబల్ చిన్న డ్యామేజ్ ఉన్నప్పుడు కానీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తూ ఉంటుంది. ఇట్లా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ట్యూబ్ని చాలా వరకు రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ట్యూబ్లో ప్రాబ్లం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల ట్యూబ్స్ రిమూవ్ చేసినా ఇలాంటప్పుడు కూడా మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ట్యూబల్ ప్రాబ్లం వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే గర్భసంచి యొక్క లైనింగే మనకి గర్భసంచి బయట పెరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి అండాశయంలో సిస్ రావడం కానీ లేకపోతే ట్యూబ్ చుట్టూ అతుకులు అనేవి ఫామ్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగి ట్యూబ్ కింక్ అనేది అవుతుంది అనమాట. నార్మల్గా ట్యూబ్ ఎలాంటి పొజిషన్లో ఉండాలో అలాంటి పొజిషన్లో ఉండకుండా వేరే అబ్నార్మల్ పొజిషన్లో ఉండడం వల్ల ఇలాంటి కాజెస్ వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్యూబల్ ఫ్యాక్టర్ వచ్చేసి ట్యూబ్ చుట్టూ అతుకులు అంటాం. ముందు మనకి ఏమైనా సర్జరీస్ అయినా కానీ ఏదైనా అయినప్పుడు లోపల అతుకులు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి కండిషన్స్లో కూడా ట్యూబల్ ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ అనేది మనకి డిలే అవుతూ ఉంటుంది. అండ్ ట్యూబ్ లోపల ఏదైనా బ్లాక్ ఉన్నా కొంతమంది ఏంటంటే ఇద్దరు పిల్లలు అయ్యాక ట్యూబెక్టమీ ఆపరేషన్ అనేది చేయించుకుంటారు. సో ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేశాక మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు కూడా 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి కాబట్టి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఉండదన్నమాట. సో ఇవన్నీ ట్యూబ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ ట్యూబ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా, ఎలా కనుక్కోవచ్చు అనేది చూద్దాం. సో ట్యూబ్లో ప్రాబ్లమ్స్కి ఏంటంటే మనకి పైకి కనిపించే సిమ్టమ్స్ అనేవి ఎక్కువ ఏమి ఉండవు అనమాట. ఏదైనా ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఫీవర్ ఉండడం కానీ లేదంటే డిశ్చార్జ్ ఎక్కువ ఉండడం కానీ లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు పెయిన్ ఎక్కువ ఉండడం. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కొంతమందికి ఉండొచ్చు అనమాట. లేదు అంటే మాత్రం ఈ ట్యూబ్స్కి కొన్ని టెస్ట్లు అనేవి ఉంటాయండి. మీరు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసినప్పుడు ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ ట్యూబ్స్ టెస్ట్ చేయడానికి ఏమేమి టెస్ట్లు అనేవి ఉంటాయనేది చూద్దాం. సో ట్యూబ్ టెస్ట్ చేయడానికి మెయిన్గా సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని అంటాం అనమాట. ఇందులో ఏంటంటే మనం గర్భాశయంలోకి సెలైన్ అనేది పంపించి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. ఇది మోస్ట్ కామన్గా చేసే ప్రొసీజర్ అండి. దీనికి పెయిన్ అంటూ ఎక్కువేమి ఉండదు. ఓపీ బేసిస్లో చేస్తాము. ఒక 5 to 10 minutesలో అయిపోతుంది ప్రొసీజర్. డిస్కంఫర్ట్ కూడా ఏమి ఉండదు. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్గా చేసే టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎస్జీ అంటాం. అది హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అనమాట. దీంట్లో ఏంటంటే ఒక చిన్న డై అనేది మనం గర్భాశయంలోకి పుష్ చేసి ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది ఒక ఎక్స్రేలో చూసుకుంటాం అనమాట. దీన్ని మనం హెచ్ఎస్జీ టెస్ట్ అని అంటాము. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి హిస్ట్రోలాప్రోస్కోపీ అండి. సో లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చిన్న కెమెరా అనేది పెట్టి, ఇది ఎనస్థీషియాలో జరిగే ప్రొసీజర్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ట్యూబ్లో ఏదైనా చిన్న బ్లాక్స్ ఉన్నా కానీ
ట్యూబ్ చుట్టూ ఏమైనా అతుకులు ఉన్నా కానీ అప్పటికప్పుడే మనం ట్రీట్మెంట్ అనేది కూడా చేయొచ్చు అనమాట. సో ఇవి ట్యూబ్ కోసం ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేసే టెస్ట్స్ అండి. నెక్స్ట్ ఈ ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంది, ట్యూబ్లో కొంచెం వాటర్ ఉంది, చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నాయంటే ఫస్ట్ మనం ఒక యాంటీబయాటిక్ కోర్స్ ద్వారా ఇన్ఫెక్షన్ అనేది ట్రీట్ చేస్తామన్నమాట. లేదు మొత్తం ట్యూబ్ డ్యామేజ్ అయింది, 2 ట్యూబ్స్ బ్లాక్ అనేది ఉంది, లేదంటే ప్రీవియస్గా సర్జరీ అయ్యి బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ అంటాం. ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే మనకి న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టం అన్నమాట. దీంట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐవీఎఫ్ పద్ధతి. ఐవీఎఫ్లో మనం ఏం చేస్తామంటే ఎగ్స్ అనేవి ఎన్ని ఎగ్స్ ఉన్నాయో అన్ని ఎగ్స్ గ్రో చేసి బయటికి తీసి బేబీస్ని ఫామ్ చేశాక డైరెక్ట్గా గర్భాశయంలో పెడతామన్నమాట. సో ఇందులో మనకి ట్యూబ్తో సంబంధం లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఈజీగా అనేది ప్లాన్ చేయొచ్చు. సో ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ట్యూబల్ డిసీజ్ ఉంటుంది అనమాట. సో మీరు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసినప్పుడు మీకు ఎలాంటి టెస్ట్ అవసరం అనేది చేసి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.